చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో భారీ పేలుడు సంభవించింది. మారేడుపల్లిలోని బాణాసంచా గోడౌన్లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పేలుడు ధాటికి ఇంటి ముందు భాగం కూలిపోయింది. చూస్తున్నాం. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో భారీ పేలుడు సంభవించింది. మారేడుపల్లిలోని బాణాసంచా గోడౌన్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులైతే తెలిపారు. ఇక పేలుడు ధాటికి ఇంటి ముందు భాగం కూలిపోయింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్, పూర్తి సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం పరిధిలో ఉన్నటువంటి మారేడుపల్లి వద్ద కుటీర పరిశ్రమగా ఓ ఇంట్లో టపాకాయలు నడుపుతున్నారు, తయారు చేసే పరిశ్రమను. దీంతో పేలుడు సంభవించడంతో కుటుంబానికి సంబంధించిన ముగ్గురు తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. కుటుంబ యజమాని ఖాదర్ భాష, ఆయన భార్య జరీనా, 3 ఏళ్ల కుమారుడు అమీద్, ఈ ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ఈ దీపావళి పండుగ సందర్భంగా లైసెన్స్ తీసుకొచ్చి టపాకాయలు దుకాణం పెట్టుకుని విక్రయించుకునేటువంటి ఈ కుటుంబము అనాథరైజ్డ్ గా ఈ పరిశ్రమను అక్కడ తయారు చేసేటువంటి పరిశ్రమను కొనసాగిస్తున్నట్లు మనకు సమాచారం అయితే ఉంది. అయితే రాత్రి ఏదైతే 9 గంటల ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ తయారు చేస్తున్నటువంటి ఆ ప్రాంతం వద్ద ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఏదైతే ఈ పేలుడు సంభవించిన వెంటనే కూడా ఇంటి ముందు భాగము గోడ పూర్తిగా కూలిపోయింది, ధ్వంసమైపోయింది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఈ శబ్దం దాటికి స్థానికంగా ఉన్న ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యి పరారైనటువంటి పరిస్థితుల్లో ఈ సంఘటన జరిగిన వెంటనే కూడా ఇంట్లో ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఈ ముగ్గురు ఖాదర్ భాష, భార్య జరీనా, 3 ఏళ్ల కుమారుడు అమీద్, ఈ ముగ్గురు కూడా ఈ ప్రమాదం దాటికి తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా భార్య జరీనా మాత్రము గోడ కింద చిక్కుకోవడంతో అక్కడ స్థానికంగా ఈ ఘటన జరిగిన వెంటనే కూడా పోలీసులు చేరుకుని ఆమెను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి వారందరూ కూడా ప్రాథమిక చికిత్సకు పలమనేరు ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి కూడా తిరుపతి ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపైన పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి కోణంలో విచారణ అయితే చేస్తున్నారు. నవీన్.